హలో భయ్య, నమస్తే. మనం షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి అయితే ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. అందుకే ఈరోజు మన షాప్ బాధ్యతని మా నాన్నకు అప్పగించి నేనైతే చేపల వేటకి బయలుదేరాను. ఇంకా చేపల్ని పట్టుకోవడానికి అయితే 2 గేలాలు ఇంకా మైదా పిండిని అయితే పట్టుకుని బయలుదేరాం. ఇంకా మనం వెళ్తున్న నంద్యాల రూట్లో అయితే ఇక్కడ పెరిగిన అందమైన చెట్లను అయితే నరికేస్తున్నారు. ఎందుకు నరికేస్తున్నారో నాకైతే తెలీదు, కానీ అది చూసి నాకైతే బాధేసింది. ఇంకా అదే బాధలో ఈ గతుకుల రోడ్ని గుర్రాన్ని సవారీ చేసినట్టు దాటేసామన్నమాట. దానికి మనోడు మ్యూజిక్ కూడా కొట్టాడు, మీరు కూడా ఒకసారి వినండి. ఇంకా మనం ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఒక అపశకనం ఎదురైంది. అదేంటంటే ఏట్లో నీళ్లు తగ్గిపోవడంతో చాలా చేపలు చచ్చిపోయాయి. చేపల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మన రైతుల పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా మన రమేష్ అయితే నీళ్లు ఎక్కువ ఉండే ప్లేస్కి అయితే నన్ను పిలుచుకొని వస్తా అని చెప్పి ఇక్కడికి అయితే పిలుచుకొని వచ్చాడు. ఇంకా ఇక్కడ కూడా నీళ్లు లేకుంటే ఇంకా మన రమేష్కి రచ్చరంబోలే అనమాట. ఇంకా అలా సుమారుగా 100-200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాక మనమైతే ఈ స్పాట్కి చేరుకున్నాం. ఇక్కడైతే ఫస్ట్ నేను కిందకి దిగాను. ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ చాలా తక్కువ ఉంది. ఇంకా పిండి నా చేతులతో కలిపాను కాబట్టి ఫోన్ పట్టుకోవడానికి కుదరలేదు. ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ దిగగానే నాకైతే ఇక్కడ ఒడ్డు దగ్గర లోతు తక్కువ నీళ్ళలో ఒక చేప ఇదిలాడుతూ కనిపించింది, కరెక్ట్గా ఇదే స్పాట్లో. ఇంకా మన రమేష్ని పిలిచి వీడియో రికార్డ్ చేయమని చెప్తే ఆ సౌండ్కి మళ్ళీ అది ఎక్కడ పారిపోతుందో అని వాడిని పిలవకుండానే డైరెక్ట్గా చేత్తో పట్టుకోవడానికి అయితే ట్రై చేశాను. ఇంకా దానికి కూడా చెట్ల కొమ్మలు అడ్డం ఉండడంతో అది నన్ను చూసుకోలేదు. సో దీన్ని అలా పట్టేశాను అనమాట. ఇంకా నన్ను చూడండి ఎంత ఆనందపడిపోతున్నానో. ఎందుకంటే ఇంత పెద్ద ఏట్లో ఒక చేపని ఒట్టి చేత్తో పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ నా బాధ అంతా ఏంటంటే దీన్ని పట్టుకొని రికార్డ్ చేయలేకపోయానే అని. కానీ దేవుడు మాత్రం నువ్వు బాధపడకు మిత్రమా మహూనా అన్నాడు. ఇంకా మన రమేష్ గాడైతే ఇక్కడ పట్టడం నా వల్ల కాదు, ఏటుకి అవతల పక్క పోదాం పదా అన్నాడు. ఇంకా సరే అని మనం బయలుదేరాం. దారిలో అయితే ఈ బొమ్మడేల చేపలు అయితే మనకు కనిపించాయి. ఎవరో రోడ్డు మీద పారేసి వెళ్ళిపోయారు. ఇంకా వాటిలో కొన్ని బతికే ఉన్నాయి. ఇక్కడ పారేసేది ఏదో ఏట్లో పారేసింటే బాగుండు. ఇంకా మనకు దారిలో ఈ స్పాట్ అయితే కనిపించింది. ఇక్కడైతే కొన్ని చేపలు చచ్చిపోయి ఉన్నాయి. ఇంకా చాలా చేపలు చావడానికి రెడీగా ఉన్నాయి. అదేంటంటే ఏట్లో నీళ్లు తగ్గిపోవడం వల్ల చేపలు మాత్రం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఈ నీళ్లలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి చేపలు ఇలా అయితే చచ్చిపోతాయి అనమాట. సో వాటిలో కొన్నిటినైనా రెస్క్యూ చేసి వాటిని ఫ్రై చేసుకుని తినేద్దామని చెప్పేసి నేనైతే ముందడుగు వేసాను. ఇంకా ఈ చేపలు అయితే ఫ్రెష్ వాటర్ కోసం ఇలా పైన ఎలా తెల్లాడుతున్నాయో చూడండి. ఇంకా ఫస్ట్ ఈ 2 చేపలు అయితే చాలా ఈజీగా దొరికిపోయాయి. ఇంకా మన రమేష్ గారు చూడండి ఒట్టి చేపలకి ఎలా భయపడిపోతున్నాడో. తర్వాత ఈ 3వ చేప కూడా చాలా ఈజీగానే దొరికిపోయింది. తర్వాత ఈ 4వ చేప మాత్రం గోడ మీద గిరక నేను నీకు అసలు దొరక అని చెప్పేసి పారిపోయింది. చూసారా దీని స్పీడ్ మామూలుగా లేదు. తర్వాత నేనైతే రమేష్ గారికి కొంచెం దగ్గరకు వచ్చి తీరా అని వేడుకున్నాను. కానీ వాడు మాత్రం పర్లేదులే ఇక్కడ నుంచి బాగా కనపడుతున్నాయని చెప్తున్నాడు. కానీ ఇంకొంచెం దగ్గరకు వచ్చి అయితే తీశాడు. చూడండి చేపలు ఎలా ఉన్నాయో, ఎలా తిరుగుతున్నాయో ఇక్కడిక్కడే. ఇంకా ఈ చేపలు బండ మీద నుంచి కిందకు వచ్చేసాయి కాబట్టి దొరకడం చాలా కష్టం అయిపోయింది. కొన్ని దొరికినట్టు దొరికి అలానే జారిపోతున్నాయి అనమాట. కానీ అంత పెద్ద ఏట్లోనే చేపను పట్టానంట, ఇవెంత అని చెప్పేసి నేను ట్రై చేశాను. కానీ ఒక్కటి కూడా పడలేదు భయ్య. అన్నీ అలా చేతుల్లోంచి జారిపోవడమే సరిపోయింది. ఇంకా ఇలా అవ్వదని ఫోకస్ పెంచి కొత్తగా అయితే ట్రై చేశాను. ఇప్పుడైతే ఒకటి పడింది అనమాట. ఇంకా దాంతోపాటు ఉన్నది ఫస్ట్ అయితే జారిపోయింది, కానీ దాన్ని ఎట్టకేలకైతే పట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు కనిపిస్తున్న చేపనైతే ఎట్టి పరిస్థితుల్లో పట్టాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను. అందుకే దీని మీద బాగా ఫోకస్ పెట్టాను. ఇప్పుడు దీన్ని ఎలా పట్టాను, పెద్ద ఏట్ల చేపను కూడా సేమ్ ఇలాగే పట్టాను. కానీ నేనేదో పెద్ద చేపల వేటగాన్ని అనుకోకండి. ఎందుకంటే పెద్ద ఏట్ల చేప ఒడ్డుకు వచ్చి ఇదిలాడడం వల్ల, ఇంకా దానికి కొమ్మలు అడ్డం పడి నన్ను చూడలేకపోవడం వల్ల దొరికిపోయింది. ఇంకా ఈ చేపలు కూడా నీళ్లు తక్కువ అవ్వడం వల్ల దొరికిపోతున్నాయి అనమాట. ఎందుకంటే నీళ్లు తక్కువ ఉన్నప్పుడు చేతిలోంచి జారిపోయి నీటి లోతులోకి వెళ్ళే అవకాశం అయితే వీటికి ఉండదు. అందుకే ఇవన్నీ ఇలా దొరికిపోతున్నాయి. ఇంకా చాలామంది ఫ్యాక్టరీ నీళ్లు ఈ నదిలో కలవడం వల్ల ఈ చేపలు చచ్చిపోతున్నాయని అనుకుంటున్నారు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ నా ఒపీనియన్లో ఇవి మెయిన్గా వాటర్ ఫ్లో ఆగిపోవడంతో వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి చచ్చిపోతున్నాయి. సో అలా మొత్తానికి ఎన్ని చేపలు పడ్డాయో ఎంచుకొని వాటన్నిటిని ఒక చోట వేసుకున్నాను. తర్వాత మన రమేష్ గారికి అయితే నీకు దండం పెడతా నాయన, ఇక్కడ వచ్చి నిలబడి తీరా అని చెప్పాను. వాడు సర్లే అని ఎట్టకేలకు అక్కడికి వచ్చి అక్కడి నుంచి అయితే తీశాడు వీడియో. ఇంకా అవతల బండకు పోదామని చెప్పేసి అక్కడ కాలు పెట్టేసరికి జారిపోయింది. కానీ అక్కడ జారుతానని నాకు ముందే తెలుసు కాబట్టి నేనైతే కాపాడుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి మూన్ డ్యాన్స్ లాగా ఎలా జారుతానో. కానీ ఎంత జారినా కూడా నీళ్ళలో అయితే పడలేదు భయ్య. ఇంకా మన వేటని కూడా ఆపలేదు. ఏమన్నా పోయింది అది? దాని వేగాన్ని గమనించు, అది ఎలా వెళ్తుందో గమనించు.
నీ కళ్ళు, నీ చేతులు. ఇంకా మనోడు ఇస్తున్న మోటివేషన్కి అయితే నాకైతే అస్సలు ఆగాలనిపించలేదు. కానీ వాడిచ్చిన మోటివేషన్ నాకంటే ఈ చేపలు ఎక్కువ తీసుకున్నట్టున్నాయి. అస్సలు దొరకట్లేదు, దొరికినట్టే దొరికి జారిపోతున్నాయి. ఇంకా అలా ట్రై చేస్తూ ఇంకో చేప పడితే చాలు దేవుడా ఇంకా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న వెంటనే నాకైతే ఇంకో చేప దొరికింది. ఏమన్నారా లేరు, భయపడి వెళ్ళిపోయారు. ఆ చేపలనైతే ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాను. అవైతే లేవు భయ్య, మేమైతే వెళ్ళిపోయామని చెప్పాయి. సో ఇవి భయ్య నేను పట్టిన చేపలు. ఇవన్నీ ఇందాక పట్టిన చేపలు. ఇంకా ఈ ఫ్యాషన్ మార్ట్ కవర్ మీద ఉన్న చేప అయితే ఇందాక పెద్ద ఎయిట్లో పట్టిన చేప. ఇవి ఏ చేపలో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.